మిల్లుకు తోలిన 24 గంటలలోపే గంటల వ్యవధిలోనే ధాన్య డబ్బులు రైతుల అకౌంట్లో వేస్తుంది కూటమి ప్రభుత్వం. ఇవాళ ఒక పక్క ముఖ్యమంత్రి గారు, లోకేష్ గారు అందరూ కూడా నిరంతరం కష్టపడుతూ ఇవాళ చాలా గూగుల్ లాంటి ప్రతిష్టాత్మకమైన సంస్థలు మన భారతదేశం ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకొస్తున్నాం. అట్లాగే ఇవాళ 2025 సంవత్సరంలో దేశం మొత్తం వచ్చినటువంటి ఇన్వెస్ట్మెంట్లో 25% ఇన్వెస్ట్మెంట్ ఒక్క ఆంధ్ర రాష్ట్రానికి వచ్చింది. అది కూటమి ప్రభుత్వం యొక్క పనితనానికి నిదర్శనం. ఈరోజు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు దావోస్కి వెళ్ళడం జరిగింది. -6 డిగ్రీల్లో కూడా అక్కడ వాళ్ళు మన కోసం, ఈ రాష్ట్రం కోసం పనిచేస్తూ ఉన్నారు. ఇవాళ 20 లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలన్నదే కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యం. దానికి ఇవాళ మేము పనిచేస్తాం. ఇవన్నీ చేస్తూ ఉంటే ఇవాళ భోగాపురం ఎయిర్పోర్ట్లో ఫస్ట్ ఫ్లైట్ ల్యాండ్ అయితే అది మా క్రెడిట్ అంటారు జగన్మోహన్ రెడ్డి. అప్పుడేమో అది పనికిరాదు, అసలు విశాఖపట్నంలోనే ఈగలు తోలుకుంటున్నారు, ఇక్కడ ఎయిర్పోర్ట్ అవసరం అని చెప్పినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అవునా కదా చెప్పమనండి. ఎర్రబోసులు తిరగడానికి కూడా దారి లేదు, ఇక్కడ ఫ్లైట్లా అని చెప్పి మాట్లాడినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాదా? ఇవాళ క్రెడిట్ చోరీ చేసి వాళ్ళు క్రెడిట్ అంట మేము చోరీ చేస్తామని చెప్పి ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు. 5 సంవత్సరాలు ఏమీ చేయకుండా పోలవరం పనులు చేస్తున్నాం, అమరావతిని పూర్తి చేస్తున్నాం, ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం. ఇవాళ కులాల మధ్యన చిచ్చు పెట్టాలా, మతాల మధ్యన చిచ్చు పెట్టాలా? ఇవాళ అక్కడ నీరుకొండలో ఎన్టీ రామారావు గారి పేరు మీదుగా అక్కడ తెలుగు ఖ్యాతిని ఉట్టిపడేలాగా అక్కడ నిర్మాణం చేస్తామని చెప్పి మున్సిపల్ మినిస్టర్ గారు మాట్లాడితే దాన్ని వక్రీకరించి మాట్లాడి ఎన్టీ రామారావు గారి విగ్రహానికి 1300 కోట్లు ఖర్చు పెడతారని చెప్పి వక్రీకరించి మాట్లాడతారు. మరి పల్నాడు జిల్లాలో అతి కిరాతకంగా బేకోస్ చంపేశారు. ఒక అభంశుభుద్ధి నేను పసిబిడ్డ అమర్నాథ్ గౌడ్ అని చెప్పి అతని మీద పెట్రోల్ పుస్తకాలు పెట్టేశారు. ఇలాంటి దుర్మార్గాలు ఎన్నో చేసి ఇవాళ ప్రభుత్వం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని కూడా అరెస్ట్ చేసి ఆయన్ని 53 రోజుల పాటు పెట్టారు జైల్లో. మరి ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో అరాచకాలని అణిచేయాలి, ఒక మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కూడా రావడం, బీజేపీ కూడా సహకరించడం, ఇవాళ 175 స్థానాలకి 164 స్థానాలు ఈ ప్రపంచంలో ఏ రాజకీయ పార్టీ సాధించిన విజయాన్ని ఇవాళ కూటమి ప్రభుత్వం సాధించింది. అధికారంలోకి వచ్చాక ఇవాళ అనేక కష్టాలు, ఇబ్బందులు ఉన్నాయి. ఒక పక్క చూస్తే ఆస్తులన్నీ తాకట్లు పెట్టేశాడు, అమ్మేశాడు కొన్ని. ఇవాళ ప్రభుత్వం నడపాలంటే అనేక కష్టాలు, ఇబ్బందులు ఉన్నాయి. ఇవాళ కేంద్రం కూడా మనకు సపోర్ట్ చేస్తూ ఉంది. ముఖ్యమంత్రి గారి యొక్క పరిపాలన దక్షతతో ఈ దగ్గర 2 సంవత్సరాలు అవుతుంది, సంవత్సరంన్నర దాటింది. ఈ సంవత్సరంన్నరలో జగన్మోహన్ రెడ్డి గారు దాంట్లో విషం చిమ్మే కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాడు. ఇవాళ అది నిర్మాణం చేయాలంటే దగ్గర 10,000 కోట్ల రూపాయలు అవుతుంది. ఆ 10,000 కోట్ల ప్రజాధనాన్ని దానికి పెట్టే బదులు వాళ్ళే కట్టి నిర్మాణం చేసి మన పిల్లలు చదువు ఇప్పించేదానికి ప్రైవేట్ వాళ్ళ ముందుకు వస్తే అది రావడానికి వీల్లేదని చెప్పి అడ్డం పెట్టే కార్యక్రమాలు చేయటం. ఒకసారి మనం అందరూ కూడా ఆలోచించి ఏదో ఒక మన మీద బురద చల్లాలి ఈ రాష్ట్రం మీద. ఎవరో ఒక పాస్టర్ ప్రవీణ్ అని రాజమండ్రిలో యాక్సిడెంట్లో చనిపోతే దాన్ని కులాల మధ్యన పెట్టడం. నిన్న కాక మొన్న పల్నాడులో 2 కొట్టుకుని అందులో ఒక అతను చనిపోతే అది ప్రభుత్వం మీద బురద జల్లాలని ప్రయత్నం చేయటం. ఏంటంటే అశాంతిగా ఉంది ఇది ఆంధ్ర రాష్ట్రంలో, శాంతి భద్రత లేవని ఒక దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు చేయడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే అంబేద్కర్ గారి విగ్రహం మీద వాళ్లే పెట్రోల్ పోసి తగలబెడతారు. అది మళ్ళీ ప్రభుత్వమే చూపిస్తుందని చెప్పి అలజడులు సృష్టించాలి. కులాల మధ్యన, మతాల మధ్యన, ప్రాంతాల మధ్యన చిచ్చు పెట్టి లబ్ధి పొందే వెనకబడింది కాదు, ఇది వెనకబడిన ప్రాంతం కాదు, వెనక నెట్టబడినటువంటి ప్రాంతం. తప్పకుండా అన్నగారి నాయకత్వంలో మరింత ముందుకెళ్తానే పూర్తి నమ్మకం, విశ్వాసం అయితే నాకు ఉంది. ఎందుకంటే ఆయన అనుభవం సామాన్యమైనది కాదు. మంత్రిగా వారు చేసినటువంటి కార్యక్రమాలు, మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేశారు. అలాగే తెలుగుదేశం పార్టీలో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు తెలిసినటువంటి వ్యక్తి. పార్టీ కార్యక్రమాల్లో కానీ, ప్రభుత్వ కార్యక్రమాలు కానీ అనుభవంతో ఏదైనా సలహాలు సూచనలు ఇచ్చినా ఇమ్మీడియట్గా చంద్రబాబు నాయుడు గారు కూడా దానికి రెస్పాండ్ అవ్వడం. ఇవాళ ప్రజలు కోరుకున్నది తెలుగుదనం కావాలి, తెలుగువారు కావాలి, తెలుగువారి యొక్క ఖ్యాతిని నిలబెట్టాలనేది లక్ష్యంతో ఇవాళ ప్రభుత్వం పనిచేస్తుంది. ఇవాళ అక్కడ తెలుగు జాతి కోసం, తెలుగువారి కోసం, తెలుగువారి ప్రైడ్ నిలబెట్టడం కోసం అక్కడ ఒక మాన్యుమెంట్ తయారు చేయాలని చెప్పి ఇవాళ ఆలోచిస్తున్నామని చెప్పి నారాయణ గారు మాట్లాడితే దాన్ని వక్రీకరించి ఈ రకంగా మాట్లాడటం చాలా దురదృష్టకరం. ఇది తెలుగు జాతిని అవమానించడమే. ఇలాంటి మాట్లాడితే తెలుగు జాతిని అవమానించడమే. తెలుగు భాష పనికిరాదని చెప్పినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. దయచేసి ప్రజలందరూ కూడా ఆలోచించండి. ఇలాంటివి రెచ్చగొట్టడానికి
మన మధ్యన విధ్వంసాలను సృష్టించడానికి కుట్రలు చేస్తున్నటువంటి ఆ దుర్మార్గమైనటువంటి శక్తుల్ని ఈ రాష్ట్రం నుంచి తరిమి కొట్టాం. ఇంకా మనల్ని వెంటాడుతున్నటువంటి వాడిని శాశ్వతంగా భూస్థాపితం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తాం. సార్ షుగర్పేట అవసరం చెప్పండి సార్, దాని గురించి ఏం చెప్తారు? దాని గురించి కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం. దాన్ని ఆల్టర్నేట్గా ఎలా మనం దాన్ని రివైవ్ చేయాలి, ఎలా ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి ఆలోచన చేస్తున్నాం. త్వరలోనే ఇలాంటి 2-3 పరిశ్రమలు ఉన్నాయి, దాని గురించి ఆలోచన చేస్తాం. వచ్చి విశాఖపట్నంలో ఒక మాల్ కడతా ఉన్నారు. ఇక్కడే మరి ఆర్సెల్ఆర్ మెటల్ మన పాయకర్ ఇక్కడ మన నక్కపల్లిలో దగ్గర 1,00,000 కోట్ల రూపాయలతో వాళ్ళు ఒక పరిశ్రమను పెట్టబోతా ఉన్నారు, స్టీల్ ప్లాంట్ని. తిరిగి మళ్ళీ విశాఖ స్టీల్ ప్లాంట్ వాళ్ళ అభివృద్ధిలోకి రాబోతా ఉంది. అక్కడ ఒక ఇండస్ట్రియల్ పార్క్ పెట్టాలంటే, ఫార్మా ఇండస్ట్రీ పెట్టాలని చెప్పి ఒక పార్క్ ఇస్తే అక్కడికి వెళ్ళి వాళ్ళని రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తున్నారు. వాళ్ళు ఎన్ని చేసినా, ఎవరు ఎన్ని చేసినా ఈ రాష్ట్రాన్ని రేపు రాబోయే 2029 నాటికి దేశంలోనే 3వ అగ్ర రాష్ట్రంగా నిలబెట్టాలనేది మన ముఖ్యమంత్రి గారి ఆలోచన. మరి ఇవాళ ఒక మంచి ఆలోచన చేశారు అన్నగారు. తక్కువ టైంలో గంటల వ్యవధిలోనే ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మమ్మల్ని ఇక్కడ భాగస్వాములు చేసినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఈ సందర్భంగా సభాధ్యక్షులు రాము గారు, అదేవిధంగా మరి జిల్లా ప్రభుత్వం కూడా ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం అనేది ఈ సందర్భంగా తెలియజేస్తాను. అలాగే గ్యాస్ సిలిండర్లు, ఏమా గ్యాస్ సిలిండర్లు వచ్చినాయా? వస్తున్నాయా రావట్లేదు? గ్యాస్ సిలిండర్ మర్చిపోతున్నారు ఏమా? గ్యాస్ సిలిండర్లు వస్తున్నాయా? అలాగే మన వాళ్ళు ఎవరైనా ఫోటోకి రండి దగ్గరికి. బాబు మళ్ళీ పిల్లలు వరకండి బాబు. మనకేమైంది, ఎవరు ఇటు పక్క రావాలన్నా గంటలు జర్నీ పడిపోతుంది. తర్వాత తెలుగువాడి ఆత్మవిశ్వాసాన్ని చంద్రబాబు నాయుడు గారు పెంచారు. ఇవాళ మన పిల్లలు వెళ్ళి దేశ విదేశాల్లో ఉన్న, ఇంజనీరింగ్ చదువుతా ఉన్నా, డాక్టర్లుగా అవుతా ఉన్నా, అవన్నీ కూడా కార్యక్రమాలకి కాలేజీలు ఏర్పాటు చేయడంలో కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడంలో కానీ చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి చొరవ. కానీ గత 5 సంవత్సరాలు మనం చూసిన లాస్ట్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏదో రకంగా 1 ఓపెన్ చేసాం. గత సంవత్సరం 30 కోట్ల దగ్గర 40 కోట్ల దగ్గర పల్లి పండుగ 1లో మనం కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు ఈరోజు మనకి 20 కోట్లు ఇచ్చారు, దగ్గర 19 కోట్లు చిల్లరై. పల్లి పండుగ 2 కూడా ఈరోజే ప్రారంభించాం. మన పెద్దలు గౌరవ ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు, మన మైనింగ్ మినిస్టర్, ఎక్సైజ్ మినిస్టర్ గారు రవీంద్ర గారి ద్వారా ఈవేళ శంకుస్థాపన చేసుకున్నాం. సాక్షి అని చెప్పి మన జిల్లాకు 100 కోట్లు ఇచ్చారు, దాంట్లో మనకు 10 కోట్లు ఇచ్చారు. అది కూడా ఈవేళ రంగులాడిపాలెం రోడ్డుతో పాటు వాలాబు నుంచి అయితే కోణం 6 కోట్ల రూపాయలు అది కూడా ఉంది. ఇవన్నీ రోజే మనం శంకుస్థాపన చేసుకున్నాం. నేను ప్రధానంగా మంత్రి గారిని కోరేది, మంత్రి గారి కృషితో, అటు కేంద్ర మంత్రి రామ్మోహన్ గారి కృషితో మనకు పూర్వోదయం ఒక కొత్త గ్రాంట్ మన 3 జిల్లాలకు వచ్చింది, కేంద్ర ప్రభుత్వ నిధులు. అయితే రోడ్ల వరకు మన అధికారులు బాగా వచ్చారు. ఇరిగేషన్ వరకు విశాఖ జిల్లా కొంత చిన్న, అనకాపల్లి జిల్లా కొంత తగ్గుతుంది. అంచేత మినిస్టర్ గారిని కూడా పూర్వోదయ ద్వారా మన రైవాడ ఏదైతే 330 కోట్ల ప్రాజెక్ట్ ఉందో ఆ ప్రాజెక్ట్ని మనం తీసుకోకపోతే మనుగడ లేదు. వరల్డ్ బ్యాంక్ వెళ్ళింది, వాళ్ళు తీసుకోలేదు. ఆ పూర్వోదయలో రైవాడ ప్రాజెక్టు కూడా పూర్వోదయలో ఇంక్లూడ్ చేయమని నేను రిక్వెస్ట్ చేశాను. 2 ఏదైతే మనకి ఇవాళ ఇండస్ట్రీస్ భూమి బాగా నడుస్తుంది చంద్రబాబు నాయుడు గారిది. అయితే చాలా ఇండస్ట్రీస్ గతంలో ఎస్సీజెడ్లు వచ్చాయి. అయితే మన కోటపాడు మండలంలో ఆర్లి గ్రామంలో సుమారు 1450 ఎకరాల దగ్గర రైతులు మనం ఒప్పించాం అసైన్మెంటు పోరంబోక్ ల్యాండ్లో. దాంట్లో కూడా ఒక ఇండస్ట్రియల్ జోన్గా ఇన్ఛార్జ్ మినిస్టర్గా వారికి నాకన్నా ఎక్కువ బాధ్యత ఉంది కనుక ముఖ్యమంత్రి గారితో మాట్లాడి, లోకేష్ గారితో మాట్లాడి, పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడి ఇక్కడ కోటపాడున ఒక ఇండస్ట్రియల్ జోన్, అంటే మనం ఏదైతే ఆర్ఎల్లో ఇండస్ట్రియల్ జోన్కి అనౌన్స్ చేస్తే మనకు రేపు రాబో రోజుల్లో డిపిఆర్కి రెడీ అవుతున్నాం. పెనగాడి టు పాడేరు రోడ్డు అది కూడా వచ్చేస్తే మనకి ఇండస్ట్రీస్ భూమి వస్తుందని చెప్పి ఆశిస్తూ ఇవాళ మంత్రి గారు వచ్చి సడన్గా మనకి వారి ప్రోగ్రామ్ ఇచ్చిన మాడ్యూల్ ఫస్ట్ టైం వారు ఇచ్చేసినందుకు మన నియోజకవర్గ అభివృద్ధిలో వారి బాధ్యత ఎక్కువ ఉంది. ఆల్రెడీ వారు ఎప్పుడు కూడా ఏం చెప్పినా సరే అధికారితో మాట్లాడతారు. భవిష్యత్తులో కూడా మాడ్యూల్కి వారు పూర్తి సహకారాలు అందించాలి. మాడ్యూల్ వెనుకబడిన నియోజకవర్గం, అత్యంత వెనుకబడిన నియోజకవర్గం, ఈ మాడ్యూల్కి వారి ప్రాధాన్యత ఇవ్వాలని నేను కోరుతున్నాను. అనకాపల్లి జిల్లా రొంగోలి నాయుడుపాలెం గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకి మాడుగుల నియోజకవర్గంలో గౌరవనీయులు పెద్దలు బండారు సత్యనారాయణమూర్తి గారి నాయకత్వంలో
ఇక్కడ పనులు ప్రారంభించడం జరిగింది. మనందరికీ తెలుసు, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రాష్ట్రం మొత్తం కూడా గుంతలమయం అయిపోయి అటు R&B కానీ పంచాయతీ రోడ్లు కానీ 5 సంవత్సరాలు కనీసం ఒక చారెడు మట్టి తీసేసినటువంటి పరిస్థితి లేదు. ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చి దగ్గర దగ్గర 20 నెలలు అవుతుంది. ఈ 20 నెలల కాలంలో మొత్తం గుంతలు పూడ్చడమే కాకుండా కొత్త రోడ్ల నిర్మాణం కూడా చేస్తాం. ఈరోజు దానికి నిదర్శనమే ఈరోజు మరి బండారు సత్యనారాయణమూర్తి గారు కోరడం, దగ్గర దగ్గర 20 కోట్ల రూపాయలు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి ఈ నియోజకవర్గానికి రావడం, అలాగే శాస్కీ కింద మరొక 9 కోట్ల 20 లక్షల రూపాయలు రావడం, ఇవన్నీ కూడా గ్రామాల్లో ఉన్నటువంటి కనెక్టివిటీ రోడ్స్ కానీ పూర్తిగా పాడైపోయినటువంటి రోడ్లన్నీ కూడా తిరిగి మళ్ళీ పునర్నిర్మాణం చేసుకోవడం జరుగుతుంది. ఇది కూటమి ప్రభుత్వం యొక్క పనితనానికి నిదర్శనం. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా, అలాగే యువ నాయకుడు నారా లోకేష్ గారు కానీ ఇవన్నీ కూడా ఈ రాష్ట్రంలో మౌలిక వసతులు కల్పించడానికి పూర్తిగా దృష్టి పెట్టడం జరిగింది. నెక్స్ట్ ఫేజ్లో చూసాం, గత ప్రభుత్వంలో జల్ జీవన్ మిషన్ మొత్తం కూడా మరి ఉపయోగించుకోకుండా చేశారు. ఇవాళ మళ్ళీ కేంద్రాన్ని ఒప్పించుకుని జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి కుళాయి ఇచ్చే కార్యక్రమానికి కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. దానికి పూర్తి చేయడానికి కూడా ఆలోచన చేస్తూ ఉన్నాం. అట్లాగే సంక్షేమ కార్యక్రమాలు ఒక పక్క ఇవాళ దగ్గర దగ్గర 50,000 కోట్ల రూపాయలు ఒక పెన్షన్ రూపాయనే ప్రజలకి, పేద ప్రజలకు అందించినటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. అలాగే గ్యాస్ సిలిండర్ కానీ, అలాగే అన్నదాత సుఖీభావ్ ఇచ్చాం. అట్లాగే తల్లికి వందన కార్యక్రమం కింద తల్లి కార్యక్రమం ఇస్తున్నాం స్కూల్ పిల్లలు చదువుకునే వాళ్ళందరికీ. ఇదే కాకుండా ఇవాళ పండినటువంటి పంట